ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆ విద్యార్థికి 440 మార్కులకు 434 మార్కులు వచ్చాయి. అయినా తమ లెక్చరర్ తనకన్నా ఒక మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తనను పోల్చుతూ తీవ్ర అవమానకరంగా మాట్లాడారని, తనను చెంపదెబ్బ కొట్టారని ఆ అబ్బాయి లోలోపల బాధపడ్డాడు. తన ఆవేదనంతా 3 పేజీల్లో రాసిపెట్టి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన 17 ఏళ్ల నేతిబుట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో తరుణ్ జిల్లాలో 2వ స్థానంలో నిలిచాడు. కాలేజీలో తరుణ్కు వచ్చిన మార్కులను జిల్లాలో మొదటి ర్యాంకర్కు వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ శిరీష అనే మహిళా లెక్చరర్ అతడిని అవమానించారు. ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్ ఆమెతో అన్నాడు. దీనికి ఆమె అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి కొడుకువా, అంతకన్నా గొప్పవాడివా అంటూ చెంప మీద కొట్టింది. ఈ ఘటనతో క్లాసులోని తరుణ్ తోటి విద్యార్థులు నవ్వారు. లెక్చరర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తరుణ్ తీవ్ర అవమానంగా భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదని, లెక్చరర్ చర్యల వల్ల నేను బాధపడ్డానని తరుణ్ సూసైడ్ లెటర్లో రాశాడు. అవమానకర ఘటన అనేది ఒక సున్నిత మనస్కుడైన విద్యార్థిని ఎలా బాధిస్తుందో ఆమెకు అర్థం కావాలి అని లేఖలో పేర్కొన్నాడు. తరుణ్ అనే అతను మన ఎంఏడి కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్లో అతనికి టోటల్ 440 మార్కులు 434 మార్క్స్ వచ్చినాయి. దీనికి ఆ పిల్లోడికి కలెక్టర్ నుంచి కూడా ప్రశంసలు రావడం జరిగింది. ఈ మార్కుల విషయం డిస్కషన్ జరిగే క్రమంలో క్లాస్లో ఆ పిల్లోడి చదివే క్లాస్లో శిరీష అనే ఒక మేడం ఉందంట. అతని క్లాస్ టీచర్ అయితే కాదు. వచ్చేసి 435 ఒక అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయిని మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని తక్కువ వచ్చినాయి అనేది పిల్లోడు కొంచెం అడ్వాన్స్ అయిపోయి పిల్లోడు కొంచెం అవమానంగా భావించి నిన్నటి రోజు మధ్యాహ్నం వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన ఏదో ఊరికి వెళ్ళే టైంలో వాళ్ళ నాన్న ఇద్దరు జమ్మమ్మ టెంపుల్కి వెళ్ళారు. ఆ టైంలో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. పక్కింటి అబ్బాయితోటి డోరు పైన టాప్ ఓపెన్ చేసి చూడగా లోపల హ్యాంగ్ చేసుకుంటారు. తర్వాత అతను బయట తీసుకురావాలి. ఇండ్యూస్మెంట్ సూసైడ్ కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి. క్లాస్కి వెళ్ళి క్లాస్లో టీచర్ల వాంగ్మూలాలు ప్లస్ స్టూడెంట్స్ ఒక స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నెక్స్ట్ చేయడం జరుగుతుంది.